హలో, ఈరోజు మనం ఆకాకరకాయ కూర చేస్తున్నాం. కాస్త శనగపిండి వేసి చేసుకుంటే కనుక సూపర్గా ఉంటుంది. ఆకాకరకాయని ముందుగానే కట్ చేసి ఇలా నీళ్ళల్లో వేసా. మొత్తం కిలో తీసుకొచ్చాను. కిలో ఆకాకరకాయ. దీన్ని బోడకాకరకాయ అంటారు, ఆకాకరకాయ అంటారు. ఇలా కట్ చేసుకున్న దాన్ని గింజలు మటుకి తీసేయకండి. తెచ్చుకునేటప్పుడే కొంచెం లేతగా ఉన్న కాకరకాయలు తెచ్చుకుంటే బాగుంటుంది. రెగ్యులర్ కాకరకాయ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఆకాకరకాయ అంటేనేమో చాలా ఇష్టం. అలా నీళ్ళన్నీ పోయే లోపల నేను పొయ్యి మీద నూనె వేస్తున్నాను. బాండీలో కొంచెం ఎక్కువ నూనె, ఎందుకంటే ఫస్ట్ కాకరకాయని కట్ చేసిన పీసెస్ని మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనె ఎక్కువ వేసాను. నూనె బాగా వేడెక్కిన తర్వాత అప్పుడు కాకరకాయని వేసి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నూనెలో వేసి బాగా వేగనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత దగ్గరకు వచ్చేస్తాయి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఇలా మధ్య మధ్యలో మనం మిక్స్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ మనం గిన్నెలో వేసినప్పుడు ఎక్కువ కనిపిస్తాయి, కానీ ఫ్రై అయిన తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తాయి కదా, క్వాంటిటీ తగ్గుతుంది. ఇంకా ఫ్రై అవ్వాలండి, కొంచెం క్రిస్పీగా అవ్వాలి. మధ్యలో ఆ గింజలు ఉన్నాయి కదా, అవి కటకటలాడితేనే టేస్ట్ బాగుంటుంది. ఇంకొక 10 నిమిషాలు ఈజీగా పడుతుంది. ఇలాగే ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కేజీ ఫస్ట్ వేసినప్పుడు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి చూసారా, తగ్గిపోతాయి క్వాంటిటీ. ఇప్పుడు ఇలా జాలీలోకి తీసేసుకుంటున్నా. ఆయిల్ అంతా వచ్చేస్తుంది కిందకి. ఇప్పుడు కూర చేసుకోవడానికి ఎంత ఆయిల్ కావాలో అంతే ఆయిల్ ఉంచేసుకొని మిగతా తీసేద్దాం. ఇందులోనే వేసేస్తే కిందకు వచ్చేస్తుంది. ఉల్లిపాయలు వేగడానికి సరిపడా నూనె ఉంచేసుకొని ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఒక 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి ఇందులో వేసేసుకున్నాం. కూరకి సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకున్నాం. ఉల్లిపాయలు మంచిగా వేగాలి. అలాగే పక్కన స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 4 టేబుల్ స్పూన్లంతా శనగపిండి వేసి మంచిగా వేయించుకోవాలి. నూనె నెయ్యి ఏం అవసరం లేదు, జస్ట్ ప్లెయిన్ శనగపిండి. పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. శనగపిండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా వేయించుకోవాలి. పక్కన పెట్టేసుకుందాం. ఇలా ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే పసుపు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడే కూరకి సరిపడా కారం, ధనియాల పొడి వేసుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందే ఫ్రై చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కల్ని వేసేసుకోవడమే. ఇలా జాలీలో వేసి పెడితే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది చూడండి. మొత్తం కూర అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఉప్పు, కారం, మనం వేసిన ధనియాల పొడి ఇదంతా ముక్కలకి బాగా పట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పెట్టి చిన్నగా వేగనివ్వాలి. ఇలా కాస్త వేగిన తర్వాత ఇప్పుడు వేయించి పెట్టుకున్న శనగపిండిని మొత్తం వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా బాగుంటుంది. పుల్కాతో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకుని ఒక 3 నిమిషాలు అలా పొయ్యి మీద ఉంచేసిన తర్వాత చివరగా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీరని నేను కొంచెం పెద్దగానే కట్ చేశాను.
కొత్తిమీర వేసేసుకుంటే అయిపోయినట్టే. అసలు ఎంత బాగుంటుందో ఈ కూర, మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా నచ్చుతుంది. మళ్ళీ సరికొత్త రెసిపీతో కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.